మీ కామెంట్ల సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా కీరవాణి గారు, సైదన్న అక్కడ వర్షం పడుతుందా అన్న? అంగళ్ళు మదనపల్లి పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల ప్రారంభమైన వర్షం. ప్రస్తుతం సమయం 10:26. అంగళ్ళు మార్కెట్లో వర్షం పడుతూనే ఉంది. 6 గంటల నుంచి వర్షం ఏమాత్రం ఆగడం లేదు. అరగంట మాత్రం తెరపించింది. వర్షం అయితే అంగళ్ళు మరియు మదనపల్లి భారీగా పడింది, గురంకొండతో సహా. మదనపల్లి టమోటా మార్కెట్ చాలా మోసం. ఉమాపతి గారు, మోసం ఓకే. ఇప్పుడు నేను చాలా చెప్పడం జరిగింది, పదే వివరణ ఇవ్వాల్సిన పని లేదు. మనకు నచ్చిన మార్కెట్లు కోలారు, వడ్డేపల్లి, చింతామణి, కలకడ, మదనపల్లి మినహాయించండి. ములకల చెరువు చాలా మాటలు ఉన్నాయి. అనంతపురం సహా మనం ఎక్కడికైనా వెళ్ళవచ్చు, కానీ ఆరోపణ చేయడం సమంజసం కాదు. మార్కెట్ గోయింగ్ టు హై ఆర్ డౌన్ ఆఫ్టర్ 15 ఆగస్టు బ్రో. ప్రవీణ్ గారు, అన్న వర్షం అయితే 2 నుంచి ఆగకుండా పడుతుంది మా ప్రాంతంలో. ఈ వర్షాలు ఇలా కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇక కామేశ్వర్, ఏంటి సైద్ భాయ్ 120 బాక్సులు పంపితే 90 బాక్సులే యాక్షన్లకు వస్తాయా? ఇది ఎక్కడి దారులు? ఇలాగైతే అన్నదాత సుఖీభవ, రైతు రాజు అనడం సబబు కాదు బ్రో. రైతులు రోడ్డున పడి భవతీ భిక్షాంతిహీనల చేస్తున్నారు అందరూ కలిసి. అవునులే, రైతే అందరికీ తోటలో పనిచేసే వాళ్ళ దగ్గర నుండి, ఆటో ట్రాన్స్పోర్ట్ నుండి, వాళ్ళ ఫర్టిలైజర్ షాప్ వాళ్ళతో సహా అందరికీ రైతే లోకువ. మనస్ఫూర్తిగా చెప్పు సైద్ భాయ్, నేను చెప్పింది వాస్తవం కాదా? అన్నా రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. రైతుకు ఆదాయం ఉంటే దేశం యొక్క ఆదాయ వృద్ధి గణనీయంగా పెరుగుతుంది. ఇదేదో వాస్తవం. దీనికి 3 రిప్లై కామెంట్స్ వచ్చాయి. కామెంట్స్ మీరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇన్నైతే ఎన్నవుతాయని. ఇవన్నీ అపోహలు, అవాస్తవాలు, నిందలు మాత్రమే. మదనపల్లి మార్కెట్ పైన అక్కడ లెవెల్కి రేట్లే. గతంలో మదనపల్లి మండీ యజమాని సంఘం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తోటల దగ్గరే కాయలు తీసుకువచ్చి మదనపల్లిలో క్రియేటివ్ మీద గట్టి పెట్టండి అని చెప్పి. ఎవరు ఆచరించారు? ఎవరు దానిని అనుసరించారు? మార్కెట్ తీసుకురావడం, ఇక్కడ క్లీన్ చేయడం. అదే బయట మార్కెట్లకైతే ఇంటి దగ్గరనే 3 రకాలు గ్రేడింగ్ అయిపోతుంది. దీనికి ఇప్పుడే కలిసి వచ్చాయి. బట్ మీకు రైతు అందరూ లోకం అన్నారు. మీ వాక్యాలతో నీకు ఏకీపించి రైతే రాజు, రైతే దేశం వెన్నెముక. రైతు ఆర్థికంగా బాగుంటే దేశం కూడా బాగుంటుంది. రిప్లై కామెంట్స్ విషయానికి వస్తే, మరి ఇంత దారుణంగా జాక్పాట్ పెడతారా నాగరాజు గారు? అంటే తెలియనితనం. మీరు అడిగారంటే మీకు మదనపల్లి మార్కెట్ మీరు ఎప్పుడు రాలేదు, తెలియదు కాబట్టి. ఇక భాషా గారు రిప్లై ఇచ్చారు. అవునన్నా, చాలా మోసం మదనపల్లి మార్కెట్లు. ఎందుకంటే ఇక్కడ అమ్మని కాయలు అమ్ముతారు. రేట్స్ తగ్గినప్పుడు అన్ని ఊర్లకు గ్రేడింగ్ అయ్యే మిగిలిన అన్క్వాలిటీ కాయలు అమ్ముతారు. కాబట్టి ఆల్ మార్కెట్స్ మదర్ మార్కెట్ ఈజ్ మదనపల్లి. ఆల్ మార్కెట్ ఈజ్ మదనపల్లి. అన్ని మార్కెట్లు కూడా తల్లి లాంటిది మదనపల్లి మార్కెట్. అన్ని ఊర్ల కాయలు గ్రేడింగ్ చేసుకొని వెళ్తారు. కానీ మదనపల్లి మార్కెట్ అంటే లోకువ. కోలార మార్కెట్కి టమాటా తీసుకెళ్తే 3 టైమ్స్ గ్రేడింగ్ ఇచ్చేస్తారు ఇళ్ళ దగ్గరే. కానీ మదనపల్లి అంటే పెట్రోలియం మాదిరిగా మన బల్ల పెట్రోల్ పడుతుంటే అది పెట్రోల్ ఒక్కసారి పెట్రోలియం, దానిలో కిరోసిన్ ఉంటుంది, మైనం ఉంటుంది, పెట్రోల్ వేరే చేస్తారు. అటువంటి ఫ్యాక్టరీ మదనపల్లి. అన్ని కాయలు ఇక్కడ తెచ్చి ఇక్కడే వేరే చేస్తారు. అదే వేరే ఊర్లకైతే 3 టైపుల గ్రేడింగ్ చేసుకుని తీసుకెళ్తారు. భాషా గారు, మీరు చెప్పింది నిజం. దానికి శ్రీజు గారు రిప్లై ఇచ్చారు, వాస్తవం బ్రదర్ అని చెప్పి. అయితే రవి గారు మళ్ళీ రిప్లై ఇచ్చారు భాషా గారికి. మదనపల్లికి ఎంత మంచి కాయలు తీసుకెళ్ళినా 120 బాక్సులకు 92 అవుతాయి. ఇది తప్పు. అక్కడ గ్రేడింగ్ ప్రాబ్లం కాదు, బాక్స్ మీద ఎక్కువ కాయలు పెడతారు. మీకు ఎవరు పెట్టమన్నారు? వీళ్ళ దగ్గర క్లీన్ చేసుకుని తిండి, లెవెల్ బాక్సులు పెట్టండి. కోలారు, వడ్డేపల్లి మాట వెళ్ళే విధంగానే ఇళ్ళ దగ్గర క్లీన్ చేసి 3 రకాలుగా పెట్టండి. మరి లెవెల్ బాక్సులు పెట్టి ఎవరైనా రకాల గ్రేడింగ్ పెట్టి ఉంటారు. ఆ లాట ధర ఎందుకు వెళ్ళింది, మాలట ఎందుకు తక్కువ ధర వెళ్ళింది, ఇవి అడగకూడదు. లెవెల్ బాక్స్ పెట్టి చూడండి, ధర చూడండి. వీళ్ళ దగ్గర టమాటా క్లీన్ చేసుకుంటాండి. అనవసరమైన నిందారోపణలు ఎందుకు మిస్టర్ రవి?
ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం ముగించే ముందు అంగళ్ళు మార్కెట్లో అంగళ్ళు మదకాన్ని మదపల్లి కాబట్టి వర్షం దంచి కొట్టింది. సాయంత్రం 6 గంటలకు ఆరంభమైన వర్షం ప్రస్తుతం 10 గంటల ఇప్పుడు కూడా చిరుజల్లు పడుతూనే ఉన్నాయి. వర్షం ఆగడం లేదు. నాకున్న సమాచారం మేరకు గురంకొండ, ఇటు కలికిరి, వాల్మీకిపురం, మదనపల్లి, పలమనేరు వరకు భారీగా వర్షం పడింది. ఇది వర్షం యొక్క సమాచారం. చివరిగా కార్యక్రమం ముగించే ముందు ఆల్ మార్కెట్ మదన మార్కెట్ ఇది మదనపల్లి. ఎన్నో మార్కెట్లు ఉండవచ్చు మన చుట్టుపక్కల ప్రాంతాలు, కానీ ఈ అన్ని మార్కెట్లలో కూడా తలమానికం, కిరీటం, తల్లిస్థానం మదనపల్లి మార్కెట్. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.